Hi, hello, welcome back to Sahaya EduMap. Sahaya EduMap, it's not just a YouTube channel. It is a platform that guides students on their educational journey. It is a platform that provides guidance and mentorship to students. సహాయ ఎడ్యూమ్యాప్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్కి ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్ కింద నిలబడుతుంది. స్టూడెంట్స్కి మెంటర్షిప్ అనేది అందజేస్తుంది. అట్లనే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఒక స్కాలర్షిప్స్ కోసం, యూనివర్సిటీస్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్లాట్ఫామ్ లాగా నిలబడుతుంది. మనం ఈ వీడియోలో సియూఈటీ పీజీ ఎగ్జామ్ కోసం చూద్దాం. ఈ సియూఈటీ పీజీ ఎగ్జామ్ కోసం ఎన్టీఏ వాళ్ళు 2 జనవరి 2025న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సియూఈటీ అనగా కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్ని ఎన్టీఏ అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే కనుక ఈ ఎగ్జామ్ యొక్క స్కోర్స్తో మన ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఇంకా ఇతర పార్టిసిపేటింగ్ స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ మరియు డీమ్డ్ యూనివర్సిటీస్లో పీజీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అయితే ఈ ఎగ్జామ్కి ఎవరెవరు ఎలిజిబుల్లో చూద్దాం. ఏజ్ క్రైటీరియా మనం చూస్తే కనుక ఎటువంటి ఏజ్ క్రైటీరియా లేదు. కానీ ఈ సియూఈటీ పీజీ ఎగ్జామ్ రాయడానికి ఆ స్టూడెంట్ ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్ బ్యాచిలర్స్ డిగ్రీ స్టూడెంట్ అయి ఉండాలి. అలా అయితేనే ఆ క్యాండిడేట్కి సియూఈటీ పీజీకి అప్లై చేయడానికి అర్హత ఉంటుంది. ఎగ్జామినేషన్ స్కీమ్ కనుక మనం చూసినట్లయితే ఈ ఎగ్జామ్ కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే క్వశ్చన్స్ మొత్తం కంప్యూటర్లో డిస్ప్లే చేస్తారు. ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్ ఉంటాయి. మనం సరి అయిన ఆప్షన్ సెలెక్ట్ చేసి కంప్యూటర్లో సేవ్ చేయాలి. ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 నిమిషాలు అనగా 1:30 ఉంటుంది. ఒక్కో క్వశ్చన్ పేపర్లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ సియూఈటీ పీజీ ఎగ్జామ్లో మొత్తంగా 157 వేరు క్వశ్చన్ పేపర్ కోడ్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒక్కో క్యాండిడేట్ మినిమం 1 నుంచి మ్యాక్సిమం 4 మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. మార్కింగ్ స్కీమ్కి వచ్చేసరికి ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్. అంటే ఒక కరెక్ట్ ఆన్సర్ పెడితే ఆ క్వశ్చన్కి 4 మార్క్స్ వస్తాయి. రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక మనకి వచ్చిన టోటల్ స్కోర్ నుంచి ఒక్కో రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఏదైనా క్వశ్చన్ కనుక ఆన్సర్ చేయకుండా వదిలేస్తే దానికి ఎటువంటి మార్క్స్ కేటాయించబడవు. ఈ సియూఈటీ పీజీ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి మన ఇండియన్స్కి, అలానే ఇండియన్ సిటిజన్షిప్ లేని వాళ్ళకి ఫీ వేరుగా ఉంటుంది. ఇండియన్ స్టూడెంట్స్కి అయితే 1 or 2 క్వశ్చన్ పేపర్ కోడ్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక జనరల్ కేటగిరీ వాళ్ళకి 1400, ఓబీసీ ఎన్సీఎల్ లేదా జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ లేదా థర్డ్ జెండర్ వాళ్ళకి 1100 రూపీస్, అండ్ పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళకి 1000 రూపీస్. ఇంకా ఎక్స్ట్రా పేపర్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఒక్కో ఎక్స్ట్రా పేపర్కి అడిషనల్గా జనరల్ కేటగిరీ వాళ్ళకి 700 రూపీస్, ఓబీసీ ఎన్సీఎల్ లేదా జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ లేదా థర్డ్ జెండర్ వాళ్ళకి 600 రూపీస్, అండ్ పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళకి 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే ఇండియన్ సిటిజన్షిప్ లేని వాళ్ళకి అయితే 1 or 2 క్వశ్చన్ పేపర్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక 7000 రూపీస్, అలానే ఒక్కో అడిషనల్ టెస్ట్ పేపర్కి 3500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్కి అప్లై చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఇంపార్టెంట్ డేట్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. 2 జనవరి 2025 to 1 ఫిబ్రవరి 2025 ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. సో 1 ఫిబ్రవరి నైట్ 11:50 PM ఆన్లైన్ సబ్మిషన్ అనేది ఆగిపోతుంది అన్నమాట. తర్వాత 2 ఫిబ్రవరి 2025 up to 11:50 PM లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్. సో ఫీ పే చేయడానికి అప్లికేషన్ డేట్ కన్నా ఇంకొక రోజు ఎక్స్ట్రా ఇచ్చారు. అట్లనే 3 ఫిబ్రవరి to 5 ఫిబ్రవరి వచ్చేసరికి కరెక్షన్ ఇన్ ద పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్ ద వెబ్సైట్ ఓన్లీ. మన అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉంటే కనుక ఆ కరెక్షన్స్ చేసుకోవడానికి ఈ డేట్స్లో చేసుకోవచ్చు. అట్లానే అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అంటే మనం పెట్టుకున్న ఎగ్జామ్ సెంటర్స్ రిఫరెన్స్ సిటీస్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఏ సిటీలో మన ఎగ్జామ్ సెంటర్ పడుతుంది అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో తెలుస్తుంది. అట్లానే అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్ ఏమొచ్చి ఎగ్జామ్కి 3 or 4 డేస్ ముందుగా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి 13th మార్చ్ to 31st మార్చ్ మధ్యలో అవుతుంది. సియూఈటీ పీజీ ఎగ్జామ్కి అప్లై చేస్తున్న వాళ్ళందరికీ మా సహాయ ఎడ్యూమ్యాప్ తరపున ఆల్ ద బెస్ట్. ఇది జస్ట్ సియూఈటీ పీజీ 2025కి ఇంట్రో వీడియో మాత్రమే. ఈ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మా నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఈ సియూఈటీ పీజీ ఎగ్జామ్ మాత్రమే కాకుండా ఇలాంటి నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మా లాస్ట్ వీడియోలో డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి టాప్ 10 నేషనల్ ఎగ్జామ్స్ కోసం డీటెయిల్గా ఒక వీడియో చేసి మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది.
మీరు కనుక చూసి ఉండకపోతే వెళ్ళి వెంటనే ఆ వీడియో చూసేయండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం. ఒకవేళ ఆ వీడియో చూసి ఉంటే కనుక మీరు మీ డిగ్రీ బ్యాచ్మేట్స్కి ఆ వీడియోతో పాటు ఈ వీడియో లింక్ కూడా వాళ్ళకి షేర్ చేసేయండి. మా సహాయ్ ఎడ్యూమాప్ వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మేము పెట్టే మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరియు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్స్ మీకు వీడియో రూపంలో అందజేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సహాయ్ ఎడ్యూమాప్. Please do subscribe to our channel for more informative and real-time updates about various competitive exams. Thank you so much and all the best.